హాయ్ పిల్లలు, స్టోరీ చెప్పుకుందామా? ఒకరోజు అడవిలో కుందేలు, జింక ఉన్నాయన్నమాట. జింక అంది, నీకెన్నిసార్లు చెప్పాలి నేనున్న వైపు రావద్దని అని అంది. నీ నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా, నా మానాన నేను ఆడుకుంటున్నాను అంతే అని చెప్పింది కుందేలు. అయినా సరే ఇది నా చోటు, ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు అంది. తెల్లారితే జోరు వర్షం అడవంతా వరద ముంచెత్తింది. కుందేలేమో చెట్టు త్వరలో తలదాచుకుంది. జింకేమో తడిచిపోవడంతో జ్వరం పట్టుకుంది. అరరే, జ్వరం వల్ల జింక మామ ఎటూ వెళ్ళలేదు, తినటానికి ఏదైనా ఇద్దామంటే దగ్గరకు రావద్దంది అని ఆలోచించింది కుందేలు. 2 రోజులు గడిచాక ఆకలిగా ఉంది, ఎవరైనా ఏదైనా తినటానికి పెడితే బాగుండు అనుకుంది జింక. అంతలో అటువైపుగా వచ్చింది తోడేలు. కొన్ని పండ్లు తీసుకొని వచ్చి ఇచ్చింది. మిత్రమా, నువ్వు కుందేలును దగ్గరికి రానివ్వకపోవటం కోపడ్డావు, అందుకే అది నీకేదైనా ఆహారం తెచ్చిద్దామని భయపడింది. కోపము వర్షం లాంటిది. వాన వరదం వాన వరదై ముంచేసినట్లే కోపము అనర్థాన్ని తెస్తుంది. అర్థమైందా అంది. తెలిసొచ్చింది మిత్రమా, ఇకపై అలా ప్రవర్తించను అని అంది జింక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.